పదవీ విరమణ సమయంలో తీర్పులు మొన్న మధ్యన చీఫ్ జస్టిస్గా రిటైర్ అయినటువంటి జస్టిస్ గవాయ్ గారు పదవీ విరమణ ముందు అర్జెంటుగా తీసుకొచ్చేసి ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశాల మీద తీర్పులు ఇచ్చారు. అప్పుడే ప్రస్తావించాం. కోర్టు అప్పటికి ప్రభుత్వం 5 సభ్యుల ధర్మాసనం అని అడిగినా సరే లేదంటూ ఇచ్చుకొచ్చేసినటువంటిది. ఏది ఈ వివిధ కమిటీలకు సంబంధించినటువంటి దాంట్లో అడ్హాక్ కమిటీలు లాంటి ఏవైతే ఉంటాయో వాటికి మాజీ న్యాయమూర్తులు నియమించేటటువంటి కమిటీలు వీటికి సంబంధించిన దాంట్లో కేంద్ర ప్రభుత్వం 5 సభ్యుల ధర్మాసనం అడిగితే లేదు 3తోనే నేను చేస్తానని చెప్పి చేసేశారు. అందులో ఒక ఏదో ఫీలింగ్ ఉందని ప్రజలు అనుకుంటారు, ఇట్లాంటి చివరిలో ఇట్లాంటి చేయకూడదు అన్నది కూడా మనం మాట్లాడుకున్నాం. బట్ చేసేశారు. ఇప్పుడు సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. పదవి విరమణ చేయడానికి ముందు జడ్జీలు వరుసపెట్టి ఆదేశాలు ఇస్తున్న ధోరణి పెరిగిపోతున్న మీద ఆందోళన వ్యక్తం చేసి ఇందులో అవినీతి నిబంధనల ఉల్లంఘన చోటు చేసుకునే అవకాశం ఉందని సూచనప్రాయంగా తెలిపింది. ఇది బ్యాట్స్మెన్ లాస్ట్ ఓవర్లో సిక్సర్లు కొట్టడం లాంటిది. పదవి విరమణ చేయడానికి 10 రోజుల ముందు మధ్యప్రదేశ్ హైకోర్టు ఫుల్ కోర్టు తనను సస్పెండ్ చేయడానికి సవాల్ చేస్తూ ఆ రాష్ట్రానికి చెందిన ప్రిన్సిపల్ జిల్లా జడ్జి ఒకడు దాఖలు చేసిన పిటిషన్ మీద విచారణ జరిపిన ధర్మాసనం వ్యాఖ్యలు చేసింది. ఆ జిల్లా జడ్జి జారీ చేసిన 2 జ్యుడిషియల్ ఉత్తర్వులు ప్రశ్నార్థకంగా ఉండడంతో ఫుల్ కోర్టు ఆయన సస్పెండ్ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ మీద బుధవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయిమాల్యా బాగ్చి, జస్టిస్ విపుల్ ఎం పంచోలీల ధర్మాసనం విచారణ జరిపింది. పదవి విరమణకు ముందు ఆయన సిక్సర్లను బాధను ప్రారంభించారు. ఇది దురదృష్టకరమైన ధోరణి, ఇంతకు మించి వివరించలేమంది. అంటే కరప్షన్ చేశాడు ఆ జడ్జి గారు అని చెప్పి నమ్మింది. అది ఇక్కడ అసలు విషయం.